ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కన్ను ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్న ల్యాండ్ మీద అయితే పడ్డం జరిగింది. ఎప్పుడు పడ్డం జరిగిందంటే మొన్న అనుకోకుండా ఫుట్బాల్ ఆడడానికి పోయినాడు. ఫుట్బాల్ ఆడడానికి పోతే ఆ ల్యాండ్ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కన్ను పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ల్యాండ్ మీద కన్ను పడితే ఎట్లుంటుందో తెలుసా? అల్లు అర్జున్ ఆ ఇష్యూ మీద ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టిండో మీరు చూసారా? అది మీకు థియేటర్లో మహిళ చనిపోతే అది మెయిన్ ఇష్యూ కాదు. రేవంత్ రెడ్డి యొక్క బిడ్డ కన్ను అల్లు అర్జున్ యొక్క ఫ్లాట్ మీద పడ్డది. అది అడిగితే నేను ఇవ్వనని చెప్పేసరికి చుక్కలు చుక్కలు చూపెట్టిండు ఆయనకి. అదేవిధంగా ఆయన అనుకోకుండా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గరకు అట్లా ఆడడానికి పోతే పటవారి దొరగారి కళ్ళట ఎందుకు పడదట పడి మరి ఆ హెచ్ఈసి అడవుల్ని రాత్రి ధ్వంసాలు చేస్తూ 400 ఎకరాలను కబ్జాకు పాల్పడ్డాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఓటుకు నోటుకు దొంగ, అడ్డంగా దొరికిన దొంగకు ముఖ్యమంత్రి పదవి కట్టబెడితే ఏం చేస్తాడు? ఉన్నాయంతా కుమ్మేస్తూ ఉంటాడు, ఉన్నాయి కబ్జాలు చేస్తూ ఉంటాడు. ఉదాహరణ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క ఏదైతే అక్కడ విస్తీర్ణం 400 ఎకరాల ఫారెస్టరీ ఏరియా ఉందో దానికి రాత్రికి రాత్రి జేసీబీలతోటి మొత్తం ధ్వంసం చేసి అడవుల్ని, అందులో జింకలు మృతి చెందడం జరిగింది. జింకలు మృతి చెందాయి. దాన్ని రేవంత్ రెడ్డి చంపాడు. నెమ్మలకు ఏవైతే ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయో వాటిని కూడా రేవంత్ రెడ్డి గారు ధ్వంసం చేసిండు. చూద్దాం, ఆ విషయాన్ని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ రోజు ఫుట్బాల్ ఆడినప్పుడే అన్న కన్ను భూమి మీద పడ్డది. నిజంగానే పడ్డది. చూడండి ఒకసారి. నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఆడడానికి పోలే. ఆడ పోతే ఎంత ల్యాండ్ ఎట్లుంది, దాని సంగతి ఏంది మనం చూసొద్దామనే ప్లాన్ తోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆడికి వెళ్ళిండు ఆడిండు. ఇక కింద పైన చేస్తూనే ఉన్నాడు. చూడండి మీరుగా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ఆడుతోటి ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి, ముఖ్యమంత్రి అంటే ఇంత చురుగ్గా ఉండాలి, ముఖ్యమంత్రి అంటే ఈ విధంగా విద్యార్థులు కలిసిపోయి ఈ విధంగా ఆటలు ఆడితేనే మాకు ప్రోత్సాహకంగా ఉంటుంది, రాబోయే రోజుల్లో మేము కూడా ఒలింపిక్స్ ట్రై చేయడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే అనుకొని ఆ విద్యార్థులు ఆ రోజు అట్లా అనుకున్నారు. అట్లా అనుకున్నతోటి రేవంత్ రెడ్డి గారు వారిని ఒలింపిక్స్ పంపించడంతో కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్న 400 ఎకరాలను అక్కడ ఉన్న జీవరాశులను ఘోరంగా కబ్జాలు పాల్పడతా ఉన్నాడు. ఈ సిచ్యువేషన్కి తగ్గట్టుగానే ఈ పాట బరే యాడ్ చేసి నిజంగా చెప్పుకోవాలంటే ఎంత బ్రహ్మాండంగా ఉందంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇంత సులభంగా ఉంటాడా? ఇంత అంటే మరీ హుందాతనం లేకుండా ప్రజల్లో కలిసిపోయేంత గొప్ప క్యారెక్టర్ అనుకొని విద్యార్థులు మురిసిపోయే సమయం అది. కానీ కాలుతో తల్లుతాడని ఎక్కడా తెలుసుకున్నారు? ఆయన ముఖ్యమంత్రి కాకపోయి ఒక రౌడీ షీటర్ గానో లేకుంటే పెద్ద మాఫియానో అయ్యేటోడట. ఇప్పుడు కూడా గదే చేస్తున్నాడు, దాంట్లో పెద్ద ఫరక్ లేదు. మరి రేవంత్ రెడ్డి గారు హెచ్సియులా చేసిన కథలకు 400 ఎకరాలను శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం రాత్రి మాత్రమే బుల్డోజర్లు చెల్లించి హైడ్రా ప్రజల మీద కానీ, అదేవిధంగా ఈరోజు 400 ఎకరాల హెచ్సియులో ఉన్న భూములపైన రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మళ్ళీ కబ్జాలకు పాల్పడడం జరిగింది. ఎన్ని రోజులు ప్రజల ప్రాణాలపైన బుల్డోజర్లు చెలాయించిండు. ఇప్పుడు మూగజీవాలపైన బుల్డోజర్లు చెలాయిస్తూ ఉన్నాడు. దానికి ఎఫెక్టు ఒక జంతువు చనిపోవడం జరిగింది, ఒక జింక మరణించడం జరిగింది. దీనికి కారణం ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదా? ప్రజలు ఎక్కడైనా మేలుకోండి. ప్రజలు ఎక్కడైనా ఏ విద్యార్థులైతే రేవంత్ రెడ్డికి ఓటేశారో ఆ హెచ్సియుల రేవంత్ రెడ్డి గారు వచ్చి ఫుట్బాల్ ఇట్లా ఆడుతున్నాడు. మెస్సీ, అదేవిధంగా కొందరు ప్లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆడుతూ ఉంటారు. ఆ విధంగా రేవంత్ రెడ్డి ఆడేసరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంత గొప్ప బాయ్, కేసీఆర్ ఉన్న రోజులు అసలు ఎవరు రాకనే పోలేదు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చింది అనుకున్నారు. కానీ ఆయన వచ్చింది
అట్లా వచ్చినా లేదో ఆ 400 ఎకరాల మీద రేవంత్ రెడ్డి కన్ను పడింది. ఎందుకంటే ఫ్యూచర్ ఫార్మా సిటీ అనుకొని ఏదైతే కొడంగల్లో మొదలుపెట్టిండో ఆడ కేసీఆర్ కాలుతో తన్ని, ఆడ కేటీఆర్ కాలుతో తన్నేసరికి ఆడ వ్యవహారం కుదిరేటట్టు లేదని ఇక్కడ హెచ్సియుల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర 400 ఎకరాలను రాత్రికి రాత్రి బుల్లదొరలతో క్లీన్ చేస్తూ ఉంటే ఆ యొక్క మూగ జీవాల యొక్క అరుపులు వింటూ ఉంటే ఎంత బాధ అనిపించిందంటే మిత్రులారా, నిజంగా చెప్పాలి. ఆ నెమళ్ళు కావచ్చు, ఆ దుప్పులు కావచ్చు, ఆ జింకలు కావచ్చు అరుస్తూ ఉంటే వాటి యొక్క ఆర్తనాదాలు చెవుల్లో అతి ఘోరంగా మోగుతూ ఉంటే ఎంతో బాధ అనిపించింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోదాలో ఉండి ఒక జింక ప్రాణమే తీసేసిండు. ఇప్పుడేం స్పందించవా? ఆ సల్మాన్ ఖాన్ మీద అటాక్ చేసిన ఆ విష్ణులాగా ఎవరైనా గన్నులు తీసుకొచ్చి ఇప్పుడు ఊరికే అంత కెపాసిటీ ఎవరికి లేదా? ఒక జింకను దారుణంగా చంపడం జరిగింది. వారి యొక్క ఆవాసాలను కూల్చడం జరిగింది. అడవుల్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు. 1 కాదు 2 కాదు 400 ఎకరాలు 400 ఎకరాలు హైదరాబాద్లో పొల్యూషన్ ఏరియాగా పిలువబడినందుకు ఆ 400 ఎకరాలు పీస్ మైండ్ ఆఫ్ దగా గుర్తించింది తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో. అసలుంటది సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న 400 ఆ యొక్క వన్యంలో నివసిస్తున్న వన్య ప్రాణాల జీవితాలతోటి వాటి యొక్క ప్రాణాలతోటి చెలగాటమాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పాపం ఊరికే పోతుందా? తెలంగాణ రాష్ట్ర రైతుల ఉసురు, మహిళల ఉసురు, రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల ఉసురు, భూమి ఇవ్వని వాళ్ళ బాధితుల ఉసురు, ఈరోజు మూగ జీవాల కూడా ఉసురు కూడా తీసుకుంటున్నావు. ఉండవు రేవంత్ రెడ్డి, ఇంకొన్ని రోజులు కూడా అధికారంలోకి ఉండవు. ఇది ఫిక్స్. అదేవిధంగా చూడండి, గతంలో ఏమైనా కూర్చుండి ఇప్పుడు ఏం కూస్తాను చూడండి. ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష కడుతుంది. ప్రకృతి మన మీద ప్రకోపిస్తే మనం చెన్నైలో చూసినాం, అదే విధంగా ఉత్తరాఖండ్ లో చూసినాం, నిన్నగాక మొన్న వాయనాడు మనం కేరళలో చూసినాం. ఈ రోజు ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకున్నాం. ఈ హైదరాబాద్ నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇది ఒక సుందరమైన నగరం. వస్తుంది. కేరళలో వచ్చింది, ఛత్తీస్గఢ్లో వచ్చింది, మొన్న ముంబైలో వచ్చింది, నిన్నగాక మొన్న ఏదో భూకంపం వచ్చిందట. అట్లా వచ్చినట్టే రేవంత్ రెడ్డి కూడా తొందరలోనే దాపరిస్తుంది. మాకు అవసరం లేదు, మాకు అసొంటి దుస్థితి రాకూడదని మేము దేవుణ్ణి వేడుకుంటాం. ఎందుకంటే ఆ యొక్క వన్యప్రాణాలకు వారి యొక్క గోడు మా చెవులో వినబడతా ఉంది. వాటికి మేము అండగా ఉండడానికి ప్రయత్నం చేసినాం. ఆ యొక్క ఉన్న యూనివర్సిటీ విద్యార్థులు కూడా అడ్డుపడ్డారు. అయినా కూడా రేవంత్ రెడ్డి పోలీసుల్ని అడ్డుపెట్టి ఇష్టానురాజ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పోలీసుల యొక్క రాజ్యం నడుస్తూ ఉంది, ఇష్టానుసారంగా నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి కేరళలో వచ్చినట్టు కాదు. నువ్వు ఆడ నివసిస్తున్నావో ఆడ భూకంపం వస్తుంది, ఆడ నిన్ను ముంచుకొని పోతుంది. ఆ చెట్లల్లా, ఆ నీళ్ళల్లా, ఆ ఈదురు గాలులల్లా, ఆ యొక్క సైక్లోన్లో నిన్ను ఊసెత్తిపోతుంది. ఎందుకంటే ఈరోజు నీ వల్ల ఒక జింక చనిపోవడం జరిగింది. రాత్రికి ఎన్ని జింక చనిపోయాయి ఎవరికి తెలుసు? దాన్ని నువ్వు తెప్పించుకొని ఫ్రై చేసి ఉంటావు, నెమళ్ళను కూడా చంపి ఫ్రై చేసి ఉంటావు, ఎవరికి తెలుసు? చెప్పేదాన్ని శ్రీరంగ నీతులు, చేసేదేమో గిట్లాంటివి.